బ్రో ప్రజెంట్ అయితే ఆగిపోయిందనమాట. సో ఇద్దరు మాట్లాడుకొని సో ప్రజెంట్ అయితే మాత్రం కూల్గానే ఉన్నారు. బట్ మోడీ గారు మాత్రం ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎవరైనా సరే మరోసారి ఇండియా పైన టెర్రర్ అటాక్స్ చేస్తే సివిలియన్స్ కానీ ఎవరైనా కాల్చినా కూడా ఈసారి మేము ఎటువంటి పర్మిషన్స్ అడగడం కానీ లేదంటే చెప్పడం కానీ ఉండవు, డైరెక్ట్ వారే. సో డైరెక్ట్ అటాకే, మామూలుగా ఉండదు. అది కూడా ఈసారి మాత్రం పాకిస్తాన్ తుడిచిపెట్టుకోబోతుంది అన్నట్టుగా అంత సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. మీదట ఒక్క అటాక్ చేసినా కూడా మీరు కనీసం మమ్మల్ని గెలకడానికి ట్రై చేసినా కూడా మేము మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన డైరెక్ట్ గానే చెప్పేశాడు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఏ దేశం వచ్చి మన దేశం మీద అటాక్ చేసినా కూడా మన దేశం అనేది శాంతియుతంగా ఉండాలి, శాంతియుతంగానే ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తాం కాబట్టి సో అందరితోని కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా అంటే ప్రతిదాడి చేయడం కానీ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం కానీ ఇదంతా ఎప్పుడు చేయలేదు. కాకపోతే ప్రపంచంలో ఉన్న అన్ని ఇస్లామిక్ దేశాలు కావచ్చు, క్రిస్టియానిటీ దేశాలు కావచ్చు, అందరూ వచ్చి మన మీద అటాక్ చేసినప్పటికీ మనం మాత్రం ఇదే విధంగా సైలెంట్గానే ఉన్నాం. సో ఇంతమంది ఇన్నిసార్లు ఈ విధంగా అటాక్ చేసినప్పటికీ కూడా ఇంకా సహనాన్ని పట్టి ఇంకా మన భారతదేశం సహనాన్ని కోల్పోయింది. అది భూమాతకైనా కూడా సహనం కోల్పోతే ఎర్త్ క్వేక్స్ అవన్నీ కూడా వస్తాయంటారు కదా. సో అదే విధంగా భారతదేశం కూడా ఇన్ని రోజుల పాటు ఓపిక పట్టింది. ఇంకా మొన్న జరిగినటువంటి ఆ పెహల్గామ్ అటాక్ ధీటుగా అంతకు డబుల్గా వాళ్ళ మీద మనము పగ తీసుకున్నామని చెప్పుకోవచ్చు. టెర్రరిస్ట్ చాలా వరకు మన వాళ్ళు అయితే అటాక్ చేసి చంపేశారు అనమాట. ఇంకా కూడా దాచిపెట్టే ఉంటారు పాకిస్తాన్ గవర్నమెంట్, చాలా ఉంటారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది, సో అక్కడ కూడా వెళ్ళలేరు, ఇంకా దానికి మనం దాటి వెళ్ళలేమని కూడా చాలా మంది అనుకున్నారు. సో ఇప్పుడు మన సైన్యం ఏం చేశారు, ఆ ప్లేస్ లో కూడా వెళ్ళి ఎక్కడైతే ఈ ఉగ్రవాదుల మూకలు ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం కావచ్చు, అంతా జరిగిపోయింది. అయితే రీసెంట్ గా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ సో మన ఇండియన్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కాల్ చేయడం జరిగిందంట. అయితే ఏదైతే ఇక కాల్పులని ఉపసంహరించుకునేటువంటి ఒక ఒప్పందం ఉందో దానికైతే మేము సిద్ధంగా ఉన్నాము, దానికి మేము సహకరిస్తాం పూర్తిగా కూడా వాళ్ళు చెప్పడం జరిగిందంట. సో మన మోదీ గారి డెసిషన్ అయితే చాలా క్లియర్గా ఉంది, క్లియర్గా చెప్పేశాడు ఆయన. ఎట్లా అంటే మరొకసారి మీరు ఎవరైనా అంటే పాకిస్తాన్ మా మీద కవ్వింపు చర్యలకు పాల్పడ్డా కూడా కనీసం గెలకడానికి ట్రై చేసినా కూడా మేము మాత్రం ఊరుకునే ప్రసక్తి అస్సలు లేదు, మొత్తం అసలు దేశం మీద దాడి చేసేటటువంటి ఒక శక్తి మా దగ్గర ఉంది అనే విధంగా అయితే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంది మన దేశం మొత్తం కూడా. ఇప్పుడు ఓకే మీరు ఒప్పందానికి వచ్చారు, కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు, ఓకే ఇంతవరకు ఓకే. కానీ మీరు మళ్ళొక్కసారి ఎట్లా మీ బుద్ధి అనేది మాదని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఆఖరికి మీకు సపోర్ట్ చేసిన చైనా దేశం కూడా మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మీరు ఈ యుద్ధాన్ని ఒంటరిగా ఫేస్ చేయలేక మీకు ఆ ధైర్యం లేకనే మీరు ఒక ఒప్పందానికి వచ్చారు. సో ఇక మీదట మీరు ఇలాంటి పాకిస్తాన్ అంటే యుఎస్ఏ మాత్రం ముందుంటది, కాపాడడానికి మాత్రం ముందు. అదే ఇప్పుడు వాళ్ళ తరపున చెప్పడానికి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అమెరికా ఉపాధ్యక్షుడే మనకు ఫోన్ చేసి చెప్తున్నాడంటే వీళ్ళు మాట్లాడేటువంటి ఒక ధైర్యం కూడా వాళ్ళకి లేదు. సో ఆయనకు చెప్తే ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో ఎట్లా అంటే మీరు ఈ కాల్పులు జరగడం కానీ ఇదంతా కూడా మనం ఒక ఒప్పందం చేసుకుందాము, ఇక మీదట ఏం చేయము, దీన్ని ఉపసంహరించుకోవడానికి మేము రెడీగా ఉన్నాము, మేము కూడా సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. సో ఈయన మన దేశం ప్రధాని కూడా క్లియర్ కట్గా చెప్పేశాడు. సో మీరు ఏమైనా చేసుకోండి, ఈ యొక్క ఒప్పందాన్ని మాత్రం మీరు ఉల్లంఘించే ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా మీ మీద మాత్రం మేము అటాక్ చేస్తాము. మా సైన్యం ఎప్పటికప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు, ఖచ్చితంగా ఒక చిన్న మాట చెప్తే చాలు మీ దేశం మొత్తాన్ని కూడా లేపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అయితే మనకు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇది ఒక గట్టి మాస్ వార్నింగ్ అనుకోవచ్చు.